ఎక్కడైనా హీరో లేదా మూవీ టీం వాళ్ళు చెప్పినట్టు ఫ్యాన్స్ చేస్తారు. కానీ ఇక్కడ కొత్తగా ఏంటంటే ఫ్యాన్స్ చెప్పినట్టు మూవీ టీం వాళ్ళు చేయాల్సి వచ్చింది. ఎస్, ఇరుముడి మల్లెపూల పల్లకి సాంగ్ ఫ్యాన్స్ డిమాండ్ మీద ఆబ్వియస్లీ న్యూట్రల్ ఫ్యాన్స్ మేము కూడా పార్టిసిపేట్ చేసినాం. సో ఆ ట్రెండ్ వల్ల సాంగ్ మొత్తానికి యాడ్ చేసిరు. సాంగ్ చాలా బాగుంది. వాయిస్ మాత్రం డిఫరెంట్ చేసిరు. అది కొంచెం నాకైతే నచ్చలేదు. వాయిస్ అనేది కొంచెం యాజ్ టీజ్ గా పాత సాంగ్ ఇలా ఉండేదో ఓల్డ్ సాంగ్ అట్లనే పెట్టాల్సింది. కాకపోతే వాయిస్ చేంజ్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ తగులుతలేదు. టైం ఉంటే వాయిస్ చేంజ్ చేస్తారేమో అనుకుంటున్నా కానీ 3-4 days లో చేంజ్ చేయలేరు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఆ వాయిస్ కొంచెం బేస్ సరిగ్గా సెట్ అయితే లేదు. పాత సాంగ్ పెడితేనే బాగుంది అనిపించింది. మొత్తానికి అయితే సాంగ్ బాగుంది. మ్యూజిక్ మాత్రం జీవి ప్రకాష్ గారు అన్నిటికీ ఒకటే మ్యూజిక్ కొడుతున్నారు. ప్రతి సాంగ్ ఒకటే మ్యూజిక్, ట్రైలర్ కి టీజర్ కి అన్నిటికీ ఒకటే మ్యూజిక్ కొడుతున్నారు. అదే కొంచెం చూసుకోదగ్గ విషయం అన్నమాట. సో జీవి ప్రకాష్ గారు కొంచెం ఇంప్రూవ్ చేయాలి, లేకపోతే మరి సినిమాలో ఏముందో చూడాలా, ఏ మ్యూజిక్ ఇచ్చారు సినిమాలో. కాకపోతే సాంగ్ బాగుంది, వాయిస్ ఒక్కటి పోయింది, అండ్ లిరిక్స్ చాలా బాగున్నాయి. మనం చూసింది ఇప్పుడు రామాయణం అంటే మనకు తెలుసు, కానీ ఎలా ప్రేమ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇది కూడా అంతే. సాంగ్ మనకు ఆల్రెడీ తెలిసిందే, మనం ఆల్రెడీ వింటూనే ఉంటాం. ఆ సాంగ్ కి చాలా పెద్ద ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఎలా ప్రేమ్ చేసి కూడా ఇంపార్టెంటే. ప్రజెంట్ బాగా చేశారు కానీ వాయిస్ ఒక్కటి చేంజ్ అయింది. ఇక రవితేజ గారు అయితే ఫుల్ మాస్ లో ఉన్నారు. అండ్ ట్రైలర్ బాగుంది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతుంది. మంచి హైలైట్ అవుతుంది అనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్. శివ నిర్వాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు, రవితేజ గారు వచ్చారు. అదొక హార్డ్ వర్క్ గురించి కూడా ఒక క్వశ్చన్ బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి సాంగ్ బాగుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ప్రీమియర్స్ గురించి ఇంకైతే ఏం లేదు అప్డేట్. ప్రీమియర్స్ వస్తే బాగుంది అనుకుంటున్నా. సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ రవితేజ గారు యాజ్ యూజువల్ గా ఈజీగా చేసేసారు. అండ్ డాన్స్ స్టెప్స్ కూడా బాగున్నాయి. అండ్ మంచి డివోషనల్ సాంగ్ అయితే థియేటర్ లో. కానీ వాయిస్ ఒక్కటి కొంచెం ఇంపార్టెంట్. ఇన్నిసార్లు ఏం చెప్తున్నారో వాయిస్ అంటే, మీరు వినండి, మీ సాంగ్ చూస్తారు మీరే చెప్తారు. రవితేజ గారికి కంబ్యాక్ రాబోతుందని చెప్పి నేనైతే గట్టిగా బలంగా ఫిక్స్ అవుతున్నా. ప్రీమియర్స్ పెడితే బాగుంటది. అండ్ మ్యూజిక్ దెబ్బేసేలా ఉంది. అండ్ ఇది మిక్స్డ్ టాక్ తో ఎబో యావరేజ్ టాక్ తో గుడ్ టాక్ వస్తుంది. అంటే ఈ టాక్ తో హిట్ అవుతుంది పక్క. కాకపోతే మిక్స్డ్ టాక్ రావచ్చు అనుకుంటున్నా, చూద్దాం. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. రవితేజ గారి రీసెంట్ సినిమాల కన్నా దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. ఎందుకంటే దీని మీద స్టార్టింగ్ నుంచి ఫుల్ బజ్ ఉందన్నమాట. అండ్ చిన్నపిల్ల క్యారెక్టర్స్ ప్లస్ మైనర్ చైల్డ్ ట్రాఫికింగ్, వీటి మీద కూడా, ఈ అంశం మీద కూడా బాగా తీసుకున్నారు. అండ్ మందు దాగి అతను మందు మానేయాలి. సో డివోషనల్ అన్ని కలిపేసారు. ఇరుముడి 3 కలిపినారు అనమాట. డివోషనల్, మందు దాగాయన మంచోడు అవ్వాలా, చెడు నుంచి మంచిగా అవ్వాలా, వాల్మీకి లెక్క. అండ్ చైల్డ్ ట్రాఫికింగ్, ఈ మూడిటి మీద ఉంది కాబట్టి సినిమా ఇరుముడి అని చెప్పి పెట్టిరంట. నాకైతే టైటిల్ నుంచి వెళ్ళి ఫస్ట్ లుక్ నుంచి వెళ్ళి మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పటికీ పాజిటివ్ బజ్ ఉంది. ఈ సాంగ్ ఒకటి వాయిస్ తీసేస్తే చాలా బాగుంది. సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. లిరిక్స్ అయితే బాగా యాప్ట్ ఉన్నాయి అనమాట. ఇక చూద్దాం. థియేటర్లు అయితే తగలబడబోతున్నాయి ఈ సాంగ్ కి. అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ హై. రవితేజ గారు ఈసారి డిసప్పాయింట్ చేయకుండా పక్క 150 crores గ్రాస్ కొట్టాల్సిందే. నేనైతే నమ్ముతున్నా. అది న్యూట్రల్ ఫ్యాన్స్ గా నేను సపోర్ట్ కూడా చేస్తున్నా. అండ్ రవితేజ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, సాంగ్ అయితే చాలా బాగుంది. ఇక మనం ప్రీమియర్స్ వచ్చి కలుద్దాం మూవీ రివ్యూతో. ఒకవేళ మీరు ఈ సాంగ్ చూస్తే మీకు ఇందులో ఏం నచ్చింది, ఏం నచ్చలేదో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ సాంగ్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టాలీ పండు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.